ప్రతి ఒక్క రంగంలో ఓడిపోయాము, కానీ పిల్లలను మాత్రము పందుల్లా కంటాం. అయ్యో అదేంటండి పందుల్ని అవమానిస్తున్నారు అని మీకు అనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ వాడి శబదం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పందులు అన్నప్పుడు చూడండి పిగ్లెట్స్ అంటారు కదా, మీకు ప్రతి ఒక్కసారి ప్రెగ్నెన్సీలో మీకు కనీసము ఒక 10 పిగ్లెట్స్ పంది పిల్లలు మీకు కంటూ ఉంటుంది. సో ఇలాగ ఇవాళ పాకిస్తాన్ వాడేం మాట్లాడుతున్నాడు, పిల్లల్ని కనడంలో పందుల్లాగా మేము ఉంటాం, భారత్ చైనాను చిత్తుగా ఓడించగలము, ఇది వాడి శపథం. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫర్టిలిటీ రిపోర్ట్ 2024 విడుదల అయ్యింది, ఫెర్టిలిటీ రిపోర్ట్. సో ఇందులో పాకిస్తాన్ని మీరు గమనించారనుకోండి, ఏకంగా వాడు 3rd పొజిషన్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పి వార్తలు. సో ప్రపంచమంతా ఇవాళ మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ అంటే భారత్ చైనా తరువాత పాకిస్తానే. ఏంటి మీరు అణుశక్తిలో ఉన్నారా, లేదా ఎగుమతులు దిగుమతుల్లో ఉన్నారా, వ్యాపారము జీడిపి ఎందులో ఉన్నారు అంటే పిల్లలు కనడంలో మేము 3rd పొజిషన్లో ఉంటాము అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈ పోటీలో ఏమవుతుంది, ఒక ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా లాంటి దేశాలు కూడా వెనకబడిపోతాయి. ఇవాళ ప్రపంచంలో ద బిగ్గెస్ట్ కంట్రీ అంటే రష్యా, తరువాత మీరు చూసారనుకోండి కెనడాను అంటారు, మీకు చైనా, మీకు ఇండియా 7th పొజిషన్లో ఉంటుందండి. కానీ పాకిస్తాన్ని మీరు గమనించారు అనుకోండి, మీకు ఈ సైజులో 33వ స్థానంలో ఉంటుంది. అదే డెన్సిటీ అన్నారు అనుకోండి, ఎంత పాపులేషన్, ఒక చిన్న ప్రాంతము అక్కడ విపరీతమైన జనాభా ఉంటే మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రజలు అక్కడ జీవించడమే కష్టము. అలాంటప్పుడు పాకిస్తాన్ లాంటి దేశంలో ఇంతలాగా జనాభా పెరుగుతూ ఉంటే, పందుల్లో లాగా పిల్లలు పుడుతూ ఉంటే ఈ ప్రపంచము ఎంత ప్రమాదంలో పడిపోతుంది ఇవాళ ఈ రిపోర్ట్లో మనం చూడొచ్చు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా లాంటి దేశాలు చాలా వెనకబడిపోతారు పాకిస్తాన్తో పోలిస్తే. ఇప్పుడు మీకు స్వతంత్రం వచ్చిందండి, మీకు 2 దేశాలుగా విడిపోయాయి కదా, ఆ టైంలో చూసారనుకోండి పాకిస్తాన్లో ఒక సరాసరి మహిళ 6 పిల్లల్ని కనేది. ఇది భారత్లో కూడా ఉండేది. ఇప్పుడు మీరు పెద్ద ఫ్యామిలీస్ చూసారనుకోండి, ఒక్కొక్క ఇంట్లో 8 మంది 10 మంది పిల్లలు ఉండేవాడు, ఇది ఆ రోజుల్లో. తరువాత గణనీయంగా ఈ జనాభా అనేది అంటే మీకు ఆ రేషియో అనేది తగ్గుతూ వచ్చింది. ఇవాళ 2 పిల్లలు ఉంటే ఓకే అంటున్నారు, 3 ఉంటే 3 ఆశ్చర్యపోతున్నారు. పాకిస్తాన్లో పరిస్థితి అంటే ఆ రోజుల్లో 6, ఇవాళ 4. సో ఒక ఇంట్లో 4 ఉంటే అబ్బా వీళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ బాగుందే అని అనుకునే పరిస్థితి. సో ఇప్పుడు ఇది ప్రపంచానికే ఒక సమస్య. అందుకే నేను పదే అంటూ ఉంటాను, మీరు పాకిస్తాన్ని ముక్కలుగా విడగొట్టాలి. ఇప్పుడు చూడండి డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, నేను గ్రీన్లాండ్ అనబడే ఆ దేశాన్ని కొంటాను, గాజా స్ట్రిప్ నేను కొనుక్కుంటాను, ఇక మీరు మధ్యలో రాకండి, ఇన్ని మాట అంటే దేశాన్ని నేను కొనేస్తాను అని చెప్పి ఈయన చెప్తున్నాడు కదా. అలాగ మీరు పాకిస్తాన్ని కూడా కొనేసారు అనుకోండి. ఇప్పుడు ఈ అరబ్ దేశాలు ఉంటారు చూడండి, ఇప్పుడు యుఏఈ, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, సో వీళ్ళందరూ కలిసికట్టుగా మనం పాకిస్తాన్ని కొనేద్దాము, కొనేసిన తరువాత పీఓకే భారత్తో బేరం పెట్టుకుందాం. సో భారత్ పీఓకేను కొనుక్కుంటారు. అలాగే బలూచిస్తాన్, ఇరాన్ వాళ్ళకి అప్పచెప్దాం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా దీన్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. తక్కిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాలించుకోవచ్చు కదా. ఎందుకు ఇలా చెయ్యాలి, మీకు భీకరమైన తీవ్రవాదం అండి. సో ఇప్పుడు ఈ దేశాన్ని విడగొట్టేశారు అనుకోండి, మీకు ఈ ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ యొక్క పాపులేషన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, దేశము ఇంతే ఉంటుంది, పాపులేషన్ మాత్రం 3-4 పెరిగితే ఓకే, ఇందులో నువ్వు చైనా వాడిని ఓడిస్తావు, భారత్ను కూడా ఓడిస్తావు, ఓకే ఫైన్, కానీ అక్కడ నివసించే ప్రజలకు తిండి పెట్టాలి కదరా, వాళ్ళు ఉండడానికి ఒక ప్లేస్ ఇవ్వాలి కదా, సెక్యూరిటీ ఇవ్వాలి కదా. అది ఇవ్వలేనప్పుడు ఇలా పందుల్లాగా పిల్లల్ని కంటే ప్రాబ్లం కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు కుప్పలు తెప్పలుగా ఈ అబ్బాయిలు ఉంటారు, వీళ్ళకి పనులు ఉండవు, వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకొని బతుకుదామన్న ఆలోచన ఉండదు, గాలికి తిరుగుతూ ఉంటారు. ఇంతలో ఎవరో ఒకళ్ళు వస్తారు,
వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఆ భారత్ ఉంది చూసావా ఎంతలా ఎదిగిపోతుంది, సో వాళ్ళను మనం ఆపాలి, వాళ్ళని దెబ్బ కొట్టాలంటే మీరు వెళ్ళి ఇలాగ కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించండి, ఇదే మనకు చాలా చాలా ముఖ్యం. ఇలాగా బ్రెయిన్ వాష్ చేసేటప్పటికి కుర్రాళ్ళు ఏం చేస్తారు, పని పాట ఎలాగో లేదు, పనులు లేవు కాబట్టి వీళ్ళందరూ తుపాకులు పట్టుకొని భారత్ వైపు వస్తారు. ఇదే డేంజర్. ఇంకొక వర్గం ఏం చేస్తారు, అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు, ఇరాన్ వైపు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పాపులేషన్ అనేది చాలా చాలా డేంజర్. అట్ ది సేమ్ టైం మీరు చూసారు అనుకోండి, ఈ హెల్త్ పరమైన ఎటువంటి అవేర్నెస్ ఉండదండి. జనాభా ఇంతలా పెరుగుతుంది కదా, మనం ఎలా మేనేజ్ చేయగలమో అని అనుకునే ప్రభుత్వం ఉండదు. ముఖ్యంగా మహిళలు మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ చూసారు అనుకోండి, నాకు తెలిసి ఒక ప్రముఖ జర్నలిస్ట్, సో ఆయన ఏం చేశారు, ఒక చిత్రము కూడా తీశారు. ఏంటి, ఒక అమ్మాయి 16 ఏళ్ల అమ్మాయి మీకు అరబ్ దేశం నుంచి వస్తున్నాడు, అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాడు, ఒక షేక్ అని అంటారు. మీకు ఈ అమ్మాయిని వివాహము అంటున్నాడు, నిక్కా చేసిన తర్వాత ఈ అమ్మాయి అక్కడికి వెళుతుంది ఆ దేశానికి. మీకు బహరీన్ అనండి లేదా కువైత్ ఈ దేశాలు ఉంటాయి కదా. వెళ్ళినప్పుడు మీకు ఒక ఇంట్లో 5 6 అమ్మాయిలు, అంటే ఇతను ఎక్కడెక్కడికో వెళ్ళడము, నిక్కా అనడము, వాళ్ళని తీసుకువచ్చి తన ఇంట్లో పెట్టుకోవడం, గొడ్డు చాకిరీ చేయించడం, మీకు 3 4 అంటూ పిల్లల్ని కనడం. సో ఇదంతా చూసిన ఈ అమ్మాయి మీకు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండే తల్లిదండ్రులకు చెప్పింది, మీరు అనుకున్నట్టు కాదు, నాకేదో పెళ్లి చేసి పంపించేసని అనుకున్నారు కాదు, ఇక్కడ ఇతను ఇలాగ బోల్డ్ అంతమంది అమ్మాయిలను పెట్టుకొని ఇంతంతమంది మాకు భార్యలని చెప్తున్నాడు, నేనైతే ఉండలేను, నన్ను హైదరాబాద్ తీసుకొచ్చేయండి అంటే మీకు చాలా పెద్ద లెవెల్లో మీకు న్యాయ పోరాటం జరిగింది. మన ఎంబసీ వాళ్ళు ఆ దేశాన్ని సంప్రదించి ఈ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చారు. దీన్నంతా కూడా ఒక డాక్యుమెంటరీగా ఒక జర్నలిస్టు కూడా తీశారు. ఏంటి, ₹1,00,000 1,50,000కి ఈ అమ్మాయిలు 16 17 ఏళ్ల అమ్మాయిలను తీసుకువెళ్ళి ఆ షేక్ అమ్మేస్తే పెళ్లి పేరు మీద జరిగితే ఆ అమ్మాయి జీవితం ఏంటి? సో ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్లో చాలా చాలా ఎక్కువ. సో అబ్బాయిలేమో తీవ్రవాదులుగా మారిపోతారు, అమ్మాయిలేమో ఇలాగ ఎవడు పడితే వాడిని పెళ్ళి అని చెప్పి తరిమి వేస్తారు. సో ఒక మంచి సొసైటీ అనేది అక్కడ ఉండదు. కాబట్టి పాకిస్తాన్ యొక్క జనాభా అనేది ప్రపంచానికి చాలా పెద్ద ముప్పు. ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ పెరిగిందండి, పెరిగింది అన్నప్పుడు మనం దాన్ని ఎలా చూస్తున్నాము, ఒక మ్యాన్ పవర్లా చూస్తున్నాం, కన్జ్యూమర్ మార్కెట్లా చూస్తున్నాం. ఎందుకు, దేశము ఎదుగుతుంది, మెల్లమెల్లగా మనము మన యొక్క జీడిపిని పెంచుకుంటున్నాం, రెవెన్యూస్ని పెంచుకోవడం వలన ఈ జనాభా మనకు చూడండి. మోరోవర్ ఇండియాలో యంగ్స్టర్స్ అంటే యంగ్ పాపులేషన్ అనేది 60% ఉండడం, 60% ఉండడంతో వీళ్ళందరూ కూడా బిజీగా ఉండడం, దీనివల్ల దేశానికి ఉపయోగం. అంటే మీ మైనస్ పాయింట్ని మీరు ప్లస్గా మార్చుకోవడం. ఇండియాలో ఇది ఒక మ్యాన్ పవర్. కానీ అదే పాకిస్తాన్లో చూశారు అనుకోండి, మీకు ఇది తీవ్రవాదం అండి. ఇప్పుడు జపాన్లో పిల్లలు పుట్టడం లేదు, సౌత్ కొరియా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు, అక్కడ తీవ్రవాదం ఉండదు, కానీ నెక్స్ట్ జనరేషన్కి పని చేయడానికి మనుషులు అనేవాళ్ళు ఉండరు, మ్యాన్ పవర్ అనేది కనిపించదు. మీకు రష్యాలో పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు, పిల్లల్ని కనండి, నేను ఇన్సెంటివ్స్ ఇస్తాను, రివార్డ్స్ ఇస్తాను, ఎందుకు, వాళ్ళకి అవసరం. కానీ ఇదే ఆలోచన పాకిస్తాన్కి ఉంటే మాత్రము ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుంది. మరి పాకిస్తాన్లో ఇలాగా పంది పిల్లల్లాగా పిల్లలు పుట్టుకుంటూ వస్తూ ఉంటే ఈ ప్రపంచం ఏమైపోతుంది? ఈ జనాభా ఎంత ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ని ఈ వరల్డ్ను పడేస్తుందని చెప్పి ఇవాళ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా భావిస్తున్నారు. మరి పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉంటే మనం ఏం చేయగలము ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.